Hello, my dear students. Welcome all of you. Welcome to my YouTube platform, Rohit's Analysis. Guys, thumbnail చూసే ఉంటారు. TSPSC Group 2 చివరి అస్త్రం అంటే ద లాస్ట్ స్టెప్ అంటే సక్సెస్ని నిజంగానే రీచ్ అవ్వాలనుకున్న వాళ్ళు చేయాల్సిన సిస్టమాటిక్ థింగ్స్ అనేటివి వీడియోలో చెప్తాను. అండ్ గైస్, అంతకుముందు వీడియోలో ఐ జస్ట్ మేడ్ 70 days ప్లాన్. సో 70 రోజుల ప్రణాళిక అని చెప్పేసి 70 days ప్లాన్. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి 70 days ప్లాన్ చూసిన తర్వాత దెన్ కమ్ ఫర్ దిస్ వీడియో. 70 రోజుల ప్రణాళిక చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. అంటే నేను 70 days ప్లాన్ ఎలాగైతే డిజైన్ చేశానో ఎగ్జాక్ట్గా ఆ 70 days ప్లాన్ని బేస్ చేసుకొని టెస్ట్స్ని కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే 70 days ప్లాన్ చెప్పిన తర్వాత స్టూడెంట్స్ చాలామంది డే వైజ్ ప్లాన్ సార్ రోజు ఏం చేస్తే బాగుంటుంది, డే వైజ్ ప్లాన్. ఇంకొంతమంది ఇంకాస్త తక్కువ టైంలో కూడా ప్లాన్ చెప్పాలని అన్నారు. సో నేనేమన్నానంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాన్ ఉంటుంది. సో నేను ఒక అప్రోచ్, ఒక ఆల్టర్నేటివ్ మాత్రమే ఇచ్చాను. సో ఫైనల్గా నేను ఇచ్చిన ఆల్టర్నేటివ్లో నుంచి మీరే ప్రిపేర్, అంటే దానికి మీ కంఫర్టబుల్ని బట్టి మీరు స్ట్రాటజీని ప్రిపేర్ అవుతే బాగుంటుంది. అందుకోసం నేను జస్ట్ మీకు ఓవర్వ్యూ ఇచ్చాను. దీన్ని బేస్ చేసుకొని స్టూడెంట్స్ ఎంతోమంది ప్లాన్స్ వేసుకున్నారు. ఆ ప్లాన్స్ గురించి డైరెక్ట్గా ఫొటోస్ నాకే పంపారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఒక్కసారి 70 days ప్లాన్ చూడండి. ఆ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. అండ్ ఈ వీడియో మొత్తం కూడా ఒక బేసిస్ పైన, దట్ ఈజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ 25 tests. మొత్తం ఈ వీడియో నేను ఇవ్వబోయే 25 tests, నేను పెట్టబోయే 25 tests బేస్ చేసుకొని చెప్తున్నాను క్లియర్గా. సో చాలామంది స్టూడెంట్స్కి తెలుసు టెస్ట్ రాయడం ఇంపార్టెంట్, కానీ చాలామంది టెస్ట్స్ రాయరు. నేను 70 days ప్లాన్ పెట్టినప్పుడు ఏ సబ్జెక్ట్ ఎంతసేపు చదవాలి, ఏ సబ్జెక్ట్కి ఎన్ని టెస్ట్స్ రాయాలి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా పెట్టాను. పెట్టిన తర్వాత స్టూడెంట్స్ చాలామంది, సార్ మీరే ఇంత బాగా ప్లాన్ చేసినప్పుడు ఆ ప్లాన్ ప్రకారం టెస్ట్ సిరీస్ కూడా మీరే పెడితే డైరెక్ట్గా దాన్నే తీసుకుంటాము అని చెప్పేసి చాలామంది అన్నారు. టైం ఎక్కువ అయిపోయింది నాకు కూడా పర్సనల్ రీజన్స్ వల్ల, బట్ ఈరోజు ఆ టైం వచ్చింది. సో ఆ కోర్స్ ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. ఆ కోర్స్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఇంకా ప్రొవైడ్ చేస్తాను, అంటే మళ్ళీ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 25 tests అంటే టీఎస్పీఎస్సీలో గ్రూప్ 2 నిజంగానే సక్సెస్ కావాలి అనుకునే వాళ్ళు ఈ టెస్ట్స్ రాయాలి. ఎవరైతే టెస్ట్స్ రాయమో అనుకుంటున్నారో బెటర్ డోంట్ గో ఫర్దర్ విత్ దిస్ వీడియో. ఇంకా చూడకండి, ఆపేసేయండి. సో ఎందుకంటే గైస్, ఐ ఆల్వేస్ టెల్ అబౌట్ మై సెల్ఫ్. సో నేను 8 years టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను, అంటే 7 to 8 years, 10 years అంటే ప్రిపేర్ అవుతూనే మధ్యలో టీచింగ్ కూడా చేశాను. 10 years కంటిన్యూస్గా, అంటే ఆల్మోస్ట్ 2011 నుంచి 2020 వరకు కంటిన్యూస్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాను. అంటే ఐ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ రిక్వైర్డ్ టు గెట్ సక్సెస్ ఇన్ ద ఎగ్జామినేషన్. అంటే ప్రతి ఎగ్జామ్కి కావాల్సింది ఏంటంటే, సక్సెస్కి కావాల్సింది ఏంటంటే టెస్ట్స్. సో కానీ ఈ టెస్ట్స్ రాయాలని చాలా మందికి తెలుసు, కానీ టెస్ట్స్ రాయడం చాలా చాలా డిఫికల్ట్. గుర్తుపెట్టుకోండి, అంటే టెస్ట్ రాయాలంటే ఫస్ట్ మీకు మనసు ఒప్పదు. అబ్బాయి ఏం రాస్తాం, ఇంకా చదవాల్సింది చాలా ఉంది. 3-4 సంవత్సరాల నుంచి స్టూడెంట్స్ని చూస్తున్నాను, చదువుతూనే ఉన్నారు. ఎన్ని టెస్ట్ రాసావంటే 2 రాస్తున్నారు, 3 రాస్తున్నారు, 4 రాస్తున్నారు, లేకపోతే అక్కడితో ఆగిపోతున్నారు. సో లాస్ట్ అస్త్రం, ఇన్ని రోజులు మీకు తోచింది మీరు చేశారు. అండ్ ఫైనల్గా జస్ట్ ఈ 25 టెస్టులు రాయండి, సక్సెస్ వస్తుందని నేను చెప్పను. కానీ సక్సెస్ పొందటానికి ఏవైతే చర్యలు తీసుకోవాలో, అంటే ఏవైతే స్టెప్స్ తీసుకోవాలో ఆ స్టెప్స్ మీతో ప్రాక్టీస్ చేయిస్తాను. సో ఇంకా బేస్డ్ ఆన్ లక్ ఫ్యాక్టర్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయి. బట్ థింగ్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయాలి గైస్. అందుకే టెస్ట్ని క్లియర్గా డిజైన్ చేయడం జరిగింది. మీకు ఆల్రెడీ ఇంకొక దగ్గర టెస్ట్స్ రాస్తూ ఉంటే ఆ టెస్ట్ని మీరు ఫాలో అవ్వండి. ఒకవేళ ఎప్పుడు ఇంకా టెస్ట్స్ రాయలేదు అనుకుంటే జస్ట్ యూ కెన్ బెటర్ కంటిన్యూ విత్ దిస్ వన్. ఓకే, 25 tests. అండ్ అలాగే ఈ టెస్ట్స్లో నేను సెక్షనల్ టెస్ట్స్ కండక్ట్ చేయడం, అంటే వీటిల్లో సెక్షనల్ టెస్ట్స్ ఉన్నాయి అండ్ అలాగే ఫుల్ లెంత్ టెస్ట్స్ కూడా ఉన్నాయి. సెక్షనల్ టెస్ట్స్ ఉన్నాయి అండ్ అలాగే ఫుల్ లెంత్ టెస్ట్స్ ఉన్నాయి. కొత్తగా మీకోసమే మళ్ళీ డిజైన్ చేస్తున్న టెస్ట్స్ ఉన్నాయి. 25 నంబర్ చూడడానికి 25 అనిపిస్తాయి, కానీ ఆ 25 టెస్ట్లను రాయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే మన దగ్గర ఉన్నది 60 రోజులే. ఈ 60 daysలో దిస్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. చూడండి, బాగా టెస్ట్లు రాసే టైం లేదు, అసలే టెస్ట్ రాయకపోతే ఇంకా కన్ఫ్యూజన్. ఒక్కొక్కసారి మీకు కొన్ని ప్లేసెస్లో 60, 100, 150, 200 ఇలా నంబర్ ఆఫ్ టెస్ట్స్ ఉన్నాయి.
అంటే ఒక స్టూడెంట్ దగ్గరికి 100 టెస్ట్ తీసుకొచ్చి పెట్టినా ఏ టెస్ట్ రాయాలి ఎన్ని రాయాలి అనేది కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే సో మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా 25 టెస్ట్స్. ఒకవేళ ఈ 25 టెస్ట్స్ మీరు రాసేసి ఉంటే అప్పుడు మళ్ళీ నాకే మెసేజ్ పెట్టండి, ఇంకా ఎక్స్ట్రా టెస్ట్స్ కూడా నేనే మీకు ప్రొవైడ్ చేస్తాను. బట్ ఒక యావరేజ్ స్టూడెంట్ని బేస్ చేసుకొని 25. మీ ప్రిపరేషన్ ఎక్కడున్నా, అంటే ఇవాళే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సో టెస్ట్స్ రాయకుండా కొంచెం కష్టం. ఇక్కడ ఏమవుతుందంటే టెస్ట్ రాసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్స్ చూస్తే మీకు కంటెంట్ కొంచెం వస్తుంది. సో టెస్ట్ రాసి చదివితే, టెస్ట్ రాయకుండా చదివితే ఈ రెండు కేసెస్లో టెస్ట్స్ రాసి ముందుకెళ్ళిన వాడికి సక్సెస్ కావడానికి ఎక్కువ పర్సంటేజ్ ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ దిస్ 25 టెస్ట్స్. ఓకే, అండ్ ఈ టెస్ట్స్లో నేనేం ప్రొవైడ్ చేస్తున్నానంటే సెక్షనల్ ఇస్తున్నాను, ఫుల్ లెంత్ ఇస్తున్నాను. అండ్ ఆ సెక్షనల్ ఎలాగో ఫుల్ లెంత్ ఎలాగో నేను మళ్ళీ మీకు చెప్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇంతకుముందు యాజ్ ఐ టోల్డ్ 70 డేస్ 70 రోజుల ప్రణాళిక అని చెప్పి చెప్పుకున్నాను. ఆల్మోస్ట్ 10 రోజులు అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 15 డేస్ అయిపోయింది, 10 to 15 డేస్ అయిపోయింది. 70 డేస్ ప్లాన్. నేను ఆ 70 డేస్ ప్లాన్లో ఏం బేస్ తీసుకున్నానంటే 12 hours, రోజుకు 12 గంటలు కూర్చోవాల్సిందే. నాకు టైం దొరకలేదు అనుకుంటే ఇంకా నాకు ఏం ఛాన్సెస్ నేనేం చెప్పలేను. కనీసం 2 నెలలైనా రోజు 12 గంటలు కూర్చోలేకపోతే సక్సెస్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. ఇంకోటి అది వేరే పారామీటర్స్ పైన డిపెండ్ అవుతుంది, కానీ రోజు 12 గంటలు కూర్చోవాలని చెప్పాను. సో అయితే నేను ఏం చేశానంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక సమ్ నంబర్ ఆఫ్ డేస్ని ఫిక్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే డే మొత్తం ఒక సింగిల్ సబ్జెక్ట్ని చదవచ్చు, డే మొత్తం ఒక సింగిల్ సబ్జెక్ట్ని చదవచ్చు. అండ్ అలాగే డే మొత్తం 2 సబ్జెక్ట్స్ని కూడా చదవచ్చు. మీరు 3-4 ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ సింగిల్ సబ్జెక్ట్ చదివితే ఎక్కువ బోర్ కొడుతుంది అంటారు. 3-4 సబ్జెక్ట్స్ చదివితే ఏమవుతుందంటే సబ్జెక్ట్కి తక్కువ టైం దొరుకుతుంది. అందుకే మధ్య మార్గంగా రోజు 2 సబ్జెక్ట్స్ చదవాలి అన్న ఉద్దేశంతో సో మీకు ఇది ప్లాన్ చేయడం జరిగింది పక్కాగా. అంటే ఎన్ని రోజులు ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి అది కూడా నేను మీకు చెప్తాను, ఎన్ని టెస్ట్స్ రాయాలని కూడా మీకు చెప్తాను. సో గైస్ చూడండి, నేను ఫస్ట్ ప్రయారిటీ తీసుకున్నాను. సో ఫస్ట్ తీసుకున్న ప్రయారిటీ ఏంటంటే సో తెలంగాణ మూమెంట్, అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ తెలంగాణ మూమెంట్. అండ్ నెక్స్ట్ ప్రయారిటీ వచ్చేసరికి ఎకానమీ, నెక్స్ట్ ప్రయారిటీ వచ్చేసరికి పాలిటీ, అండ్ నెక్స్ట్ ప్రయారిటీ వచ్చేసరికి సొసైటీ. అంటే అన్నీ చదవాలి, కానీ మనకున్న టైంలో కొన్నిటికి ఖచ్చితంగా ప్రయారిటీ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హిస్టరీ, ఇలా ప్రయారిటీ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, తెలంగాణ మూమెంట్ అండ్ ఎకానమీ ఈ రెండింటిని ఫోకస్ చేస్తే ఈ 2 సబ్జెక్ట్స్ నుంచి 300 మార్క్స్ ఉన్నాయి. గట్టిగా ఫోకస్ చేస్తే 300లో 260+ మార్క్స్ మనం తెచ్చుకోగలం, ప్రాక్టికల్గా పాసిబుల్. అండ్ అలాగే ఈ పాలిటీ, సొసైటీ, హిస్టరీ ఏదైతే ఉంటుందో ఇది 150 మార్క్స్. ఈ 150 మార్క్స్లో నుంచి 125+ మార్క్స్ తెచ్చుకోవడం ఈజ్ నాట్ సో మచ్ డిఫికల్ట్. ఈ రెండిట్లో ఈజీగా తెచ్చుకోగలుగుతాం, మిగతావి ఎక్కువగా పోతే హిస్టరీలో మార్క్స్ పోవచ్చు. సో అందుకోసం అంటే వీటిని మాత్రమే ఫోకస్ చేసుకుంటే ఆల్మోస్ట్ 385+ మార్క్స్ మీకు మీ చేతుల్లో ఉంటుంది. అంటే దీన్ని మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి, మిగతా వాటిని టైం ప్రకారం ఫోకస్ చేయాలి. అంటే నేను టైం అలొకేషన్ కూడా సబ్జెక్ట్కి వచ్చే మార్క్స్ని బేస్ చేసుకొని అలొకేట్ చేయడం జరిగింది. సో గైస్ చూడండి, ఇది ఆల్రెడీ కంటిన్యూషన్, అంతకుముందు చెప్పాను. తెలంగాణ మూమెంట్కి టోటల్గా 3 సెక్షన్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఏం చేశానంటే తెలంగాణ మూమెంట్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. సో 3 సెక్షన్స్ ఇంటూ 5 డేస్, 3 సెక్షన్స్ ఇంటూ 5 డేస్. సో దాట్ ఈక్వల్ టు ఎంత? 15 డేస్ పడుతుంది, 15 డేస్ పడుతుంది. అండ్ గైస్ మళ్ళీ ఇంకో క్లియర్గా చెప్తున్నాను. సో నేను ఫర్ సపోజ్ చూడండి, సెప్టెంబర్ 1 ఏదైతే ఉంటుందో సెప్టెంబర్ 1కి అంటే నేను 70 డేస్ ప్లాన్ చేసి 15 డేస్ అయిపోతుంది. కొంచెం 2 వీక్స్ నేనే లేట్ అయిపోయాను, నాకున్న కొన్ని థింగ్స్ వల్ల 15 డేస్ లేట్ అయిపోయాను. అంటే జనరల్గా ఎగ్జాక్ట్గా సెప్టెంబర్ 1కి టెస్ట్ రాసుంటే అంటే 5 డేస్ అంటే 3 సెక్షన్స్ కంప్లీట్ చేయాలి. నేనేం చెప్పాను, దీనికి ఒక టెస్ట్, ఈ సెక్షన్కి ఒక టెస్ట్, అంటే సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. అంటే తెలంగాణ మూమెంట్, ఎకానమీ. చూడండి, తెలంగాణ మూమెంట్కి 15 డేస్ ఇచ్చాను, అండ్ అలాగే ఎకానమీకి 15 డేస్ ఇచ్చాను. సో ఇందులో 3 సెక్షన్స్ ఉన్నాయి, 5 డేస్, 5 డేస్, 5 డేస్. ఇందులో 3 డేస్ ఉన్నాయి, అంటే 3 సెక్షన్స్ ఉన్నాయి, 5 డేస్, 5 డేస్, 5 డేస్. అయితే సెప్టెంబర్ 1 ఆల్రెడీ అయిపోయింది. సో మనం ఈరోజు సెప్టెంబర్ 3లో ఉన్నాం, ఇవాళ మీరు ఈ వీడియో చూస్తున్నారు. సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఈ 10 డేస్లో మీరు ఏదో ఆల్రెడీ చదివేసి ఉన్నట్టు నేను ఆల్రెడీ ప్రీ అజ్యూమ్ చేస్తున్నాను.
అంటే నేను ఆల్రెడీ మీరు ఈ 15 days చదివి ఏదో కొంత చదివేస్తున్నారు అని చెప్పి నేను ప్లాన్ చేస్తున్నాను. అందుకోసం ఇక్కడ ఏం చేస్తున్నానంటే, సో 15 days అయిపోయింది కదా, ఈ 15 daysలో తెలంగాణ మూమెంట్ 2 sections అంటే సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 sections కంప్లీట్ చేశారు అని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే ఎకానమీ 1 section కంప్లీట్ చేసి ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 3 sections అయిపోయాయి కాబట్టి September 1st మీరు రాయాల్సింది 3 tests, 3 టెస్టులు రాయాలి. కానీ ఆల్రెడీ యాజ్ ఐ టోల్డ్ యూ మనం ఇంకా లేట్ ఉన్నాం, ఇవాళ September 3 కాబట్టి ఇంకా 2 days ఎక్స్ట్రా టైం ఇచ్చాను. అంటే ఎల్లుండి September 5th 3 tests ఉన్నాయి. September 5th అదేంటంటే తెలంగాణ మూమెంట్ నుంచి సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2, ఎకానమీ నుంచి సెక్షన్ 1 ఒక సెక్షన్ తీసుకున్నాను, తెలంగాణ ఎకానమీ నుంచి సెక్షన్ 1. సో ఇలా తీసుకొని మీకు క్యాలిక్యులేట్ చేశాను. మన లెక్క ప్రకారం సో September 1కి 3 టెస్టులు రాయాలి. అంటే 5 daysకి ఒక సెక్షనల్ టెస్ట్. అంటే ఈ 3 sectionsకి ఒక్కొక్క సెక్షనల్ టెస్ట్ పెట్టుకోవాలి అని నేను మీకు అంతకుముందు చెప్పడం జరిగింది. ఈ 3 sectionsకి ఒక్కొక్క సెక్షన్ టెస్ట్ రాయాలి. సో 5 daysకి ఒక సెక్షనల్ టెస్ట్ కంపల్సరీ రాయాలి. సో కాబట్టి కొంచెం డీలే అయిపోయింది కాబట్టి అంటే ముందే రాయాల్సిన టెస్ట్ని ఇప్పుడు రాయిపిస్తున్నాను. ఓకే, సో దాని ప్రకారం నేను చెప్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే తెలంగాణ మూమెంట్ 3 sections 5 days 15 days ఉన్నాయి. సో ఇప్పుడు 3 sections ఏవైతే ఉన్నాయో సో 3 sections నుంచి 3 tests, 3 sections నుంచి 3 tests. ఇది మనం టెస్ట్ సిరీస్లో ఆ 3 tests ఎప్పుడు ఉంటాయో నేను మీకు చెప్తాను. సేమ్ అలాగే ఎకానమీ ఉంది. ఎకానమీ 3 sections ఉన్నాయి ఇంటూ 5 days, 3 sections ఇంటూ 5 days. అండ్ అలాగే 3 sections నుంచి 3 tests పెట్టడం జరిగింది, 3 tests. అండ్ అలాగే తెలంగాణ మూమెంట్ నుంచి 2 full length tests. అంటే మొత్తం తెలంగాణ మూమెంట్ నుంచి మీరు 5 టెస్టులు రాస్తారు. అంటే 5 అంటే ఒక్కొక్క టెస్ట్లో 150 మార్క్స్ ఉంటాయి. అంటే 750 questions తెలంగాణ మూమెంట్ పైన మీరు రాస్తారు. అండ్ అలాగే ఎకానమీ 3 sections 3 tests ప్లస్ 2 full length tests. సో కాబట్టి టోటల్గా ఎకానమీ పైన మీరు ఎన్ని రాస్తారు? 5 tests రాస్తారు. 5 tests అంటే మళ్ళీ 750 questions ఎకానమీ పైన మీరు రాస్తారు. ఓకే, సో సేమ్ అలాగే నేను ఏం చేశానంటే చెప్తాను ఏ టెస్ట్ ఎప్పుడెప్పుడు ఎలాగో మీరు ఓపికగా వినండి. పాలిటీకి 2 tests, సొసైటీకి 2 tests, అండ్ అలాగే హిస్టరీకి కూడా 2 tests. సో ఇట్లా పాలిటీ సెక్షనల్గా 2 tests, అంటే పాలిటీ మొత్తాన్ని 2గా డివైడ్ చేసి టెస్ట్ 1 టెస్ట్, సొసైటీని 2గా, హిస్టరీని 2గా డివైడ్ చేసి 2 tests పెట్టాను. అండ్ అలాగే ఇప్పుడు పేపర్ 3 ఏదైతే ఉంటుందో 2 full length tests పెట్టడం జరిగింది. సో టోటల్గా ఏమవుతున్నాయి ఇక్కడ 8 tests అయిపోయి. అంటే 10 అంటే 5 + 5 + 8 tests మీకు కండక్ట్ చేయడం జరిగింది. ఏ టెస్ట్ ఎలాగో అంటే రోజుకు 2 రోజుకు 1 అది ఎలా డిజైన్ చేస్తారో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ క్రక్స్గా ఇలా మీకు ఎగ్జామ్ పెడుతున్నాను ఈ లెవెల్లో. సో నెక్స్ట్ మీరు చూస్తే జాగ్రఫీ. సో ఇప్పుడు ఇదంతా కూడా పేపర్ 1 కిందకి వస్తుంది. జాగ్రఫీ 1 సెక్షనల్ టెస్ట్ పెడుతున్నాను. అండ్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ 1 సెక్షనల్ టెస్ట్, ఎస్టీ అంటే సెక్షనల్ టెస్ట్, మెంటల్ అబిలిటీ 1 సెక్షనల్ టెస్ట్, తెలంగాణ స్కీమ్స్ పాలసీస్ దాని రిలేటెడ్ టాపిక్స్ పైన 1 సెక్షనల్ టెస్ట్, కరెంట్ అఫైర్స్ పైన 1 సెక్షనల్ టెస్ట్. సో టోటల్గా ఇక్కడ మనకు 5 సెక్షనల్ టెస్ట్స్ వచ్చాయి. ఈ 5 సెక్షనల్ టెస్ట్స్ పెడుతున్నాను. అండ్ ఈ పేపర్ 1 పైన మొత్తం 2 full length టెస్ట్, FLT అంటే 2 full length tests. అంటే టోటల్గా పేపర్ 1 నుంచి ఎన్ని టెస్ట్స్ రాస్తున్నాం? 7 tests రాస్తున్నాం. అంటే పేపర్ 1 నుంచి 7, పేపర్ 2 నుంచి 8, 15 tests అయ్యాయి. పేపర్ 3 నుంచి 5, పేపర్ 4 నుంచి 5. టోటల్గా మన దగ్గర ఉన్న థింగ్స్ ఏంటంటే 25 tests. టోటల్గా మనం ఎన్ని రాస్తున్నాం? 25 tests. ఇప్పుడు ఏ టెస్ట్ ఏ రోజు ఉంది, నేను ఎలా డిజైన్ చేస్తాను అని చెప్పి చెప్తున్నాను. సో నెక్స్ట్ గైస్, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే నేను చెప్పిన దాని ప్రకారం 15 డేస్లో సో మనకేమవుతుంది, తెలంగాణ మూమెంట్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ 15 డేస్లో తెలంగాణ మూమెంట్ కంప్లీట్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఒకే సబ్జెక్ట్ కంటిన్యూగా తీసుకుంటే ఇబ్బంది పడతారని చెప్పేసి నేనేం చేశానంటే ఈ తెలంగాణ మూమెంట్ని దేంతో షేర్ చేశానంటే ఎకానమీ టాపిక్తో షేర్ చేశాను. ఎకానమీ అంటే ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడు తెలంగాణ మూమెంట్ 1 సెక్షన్ అంటే 1 సెక్షన్, ఫస్ట్ సెక్షన్
మనం పెట్టుకున్న ప్లాన్ ప్రకారం ఒక సెక్షన్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయాలి? 5 డేస్లో కంప్లీట్ చేయాలి. ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ ఎకానమీ. సో ఎకానమీ థర్డ్ పేపర్ ఏదైతే ఉంటుందో ఎకానమీలో కూడా 1 సెక్షన్ తీసుకోండి. 1 సెక్షన్. ఈ 1 సెక్షన్ కూడా ఎన్ని డేస్లో కంప్లీట్ చేయాలి? మన ప్లాన్ ప్రకారం 5 డేస్లో కంప్లీట్ చేయాలి. అంటే దీనికి 5 డేస్, దీనికి 5 డేస్. టోటల్గా తెలంగాణ మూమెంట్లో సెక్షన్ 1, ఎకానమీలో సెక్షన్ 1, 2 సెక్షన్స్ 5 డేస్ 10 డేస్లో కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 10 డేస్ తీసుకున్నాను. 10 డేస్. సో 10 డేస్ ఇంటూ 12 అవర్స్. రోజు 12 గంటలు కూర్చోవాలి. 10 డేస్. టైం మేనేజ్మెంట్ గురించి మళ్ళీ నేను ఇంకొక వీడియో చేస్తాను, మీకు అది క్లియర్గా అర్థమవుతుంది. 10 డేస్ ఇంటూ 12 అవర్స్. అయితే ఇప్పుడు మీకు ఏం చేస్తున్నానంటే ఈ 10 డేస్ ఈచ్ డేని ఎలా డివైడ్ చేస్తున్నానంటే 6 అవర్స్ అండ్ 6 అవర్స్. ఈచ్ డేని 6 అవర్స్ అండ్ 6 అవర్స్గా డివైడ్ చేశాను. ఇప్పుడు ఒక 6 అవర్స్ ఏమో తెలంగాణ మూమెంట్ చదవండి, ఇంకొక 6 అవర్స్ ఏమో ఎకానమీ చదవండి. అంటే అప్పుడు కంటిన్యూగా ఒకే సబ్జెక్ట్ చదువుతున్న ఫీలింగ్ ఉండదు, 2 చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది, బోర్ కూడా కొట్టదు. సో ఇట్లా ఫస్ట్ 10 డేస్ అయిపోయింది. అంటే ఈ 10 డేస్ అయిపోయింది. సో 10 డేస్లో ఏమైపోయింది? తెలంగాణ మూమెంట్ సెక్షన్ 1, ఎకానమీ సెక్షన్ 1 అయిపోవాలి. నెక్స్ట్ 5 డేస్. ఇప్పుడు నెక్స్ట్ 5 డేస్ ఉంది కాబట్టి ఆ ఒక్క 5 డేస్ని నేను ఎలా క్యాలిక్యులేట్ చేశానంటే నెక్స్ట్ 5 డేస్ ఒకటే దాన్ని తీసుకున్నాను, ఒకటే సబ్జెక్ట్ని తీసుకున్నాను. ఇక్కడ కొంచెం అడ్జస్ట్ అయిపోండి, ప్లాన్స్ సరిపోలు, మళ్ళీ ఎక్కువ కన్ఫ్యూజన్స్ వస్తాయి. సో నెక్స్ట్ 5 డేస్ అంటే ఫస్ట్ 10 డేస్ అయిపోయింది, నెక్స్ట్ 5 డేస్. ఈ నెక్స్ట్ 5 డేస్లో మీరు చేయాల్సింది ఏంటంటే TM తెలంగాణ మూవ్మెంట్. సో తెలంగాణ మూమెంట్ సెకండ్ సెక్షన్ కంప్లీట్ చేయాలి. తెలంగాణ మూమెంట్ సెకండ్ సెక్షన్ కంప్లీట్ చేసేయాలి. వాట్ యూ హ్యావ్ టు కంప్లీట్? తెలంగాణ మూమెంట్ సెకండ్ సెక్షన్ని కంప్లీట్ చేయాలి. అంటే ఇప్పటి వరకు నేను ఎప్పుడైతే 70 డేస్ ప్లాన్ చెప్పానో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 15 డేస్ అయిపోయింది. 15 డేస్లో మనం పేపర్ 2 ఏదైనా కానీ తీసుకోండి, 15 డేస్ కాబట్టి 3 సెక్షన్స్ని కంప్లీట్ చేయాలి. 3 సెక్షన్స్ని కంప్లీట్ చేయాలి. ఈ 3 సెక్షన్స్ పైన 3 సెక్షనల్ టెస్ట్ని రాయాలి. అంటే నా ప్రోగ్రామ్ డిజైన్ ప్రకారం 3 సెక్షనల్ టెస్ట్ని రాయాలి. ఈ 3 సెక్షనల్ టెస్ట్ని ఎప్పుడు రాయాలి అంటే బై సెప్టెంబర్ 1న మనం రాయాలి. సెప్టెంబర్ 1. ఇది ఆల్మోస్ట్ సెప్టెంబర్ 3. కొంచెం లేట్ అయింది కాబట్టి ఈ 3 సెక్షనల్ టెస్ట్ని నేను ఎప్పుడు పెడుతున్నానంటే సెప్టెంబర్ 5. సెప్టెంబర్ 5న 3 సెక్షనల్ టెస్ట్ని పెడుతున్నాను. ఏదది? తెలంగాణ మూమెంట్లో 2 సెక్షన్స్. సో అంటే సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ ఎకానమీలో 1 సెక్షన్. టోటల్గా 3 సెక్షన్స్ నుంచి 3 సెక్షనల్ టెస్ట్ సెప్టెంబర్ 1న పెట్టాల్సింది సెప్టెంబర్ 5న పెడుతున్నాను. ఓకే. సో సెప్టెంబర్ 5న మీరందరూ కూడా చాలా 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 కాషియస్గా ఉండాలి. అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, ఎగ్జామ్ డేట్ ఇట్ హ్యాస్ టు బి ఆన్ సెప్టెంబర్ 1 బట్ ఎప్పుడు పెడుతున్నాను? సెప్టెంబర్ 5. సో ఇందులో ఏం జంతర్ మంతర్ లేదు, మీకు ఆ ప్రోగ్రామ్ క్లియర్గా అర్థం కావాలని చెప్పి ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఓకే. సో టోటల్ 25 టెస్ట్స్, 4 పేపర్స్, 17 సబ్జెక్ట్ వైజ్ అండ్ 8 ఫుల్ లెంత్ టెస్ట్స్. ఓకే. సో టెస్ట్ నెంబర్ 1 చూడండి, నేను ఇక్కడ చదవడం లేదు, మీకు ఇదంతా తెలుసు, టైం వేస్ట్. సో పేపర్ 4 సెక్షన్ ఏ సెప్టెంబర్ 5. అయితే మీరు ఎప్పుడంటే 2 టెస్టులు ఉంటే ఒరిజినల్ ఎగ్జామ్ ఏ డేట్కి అయితే ఉంటుందో అదే, అంటే ఏ టైంకి అయితే మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి. మార్నింగ్ టైంలో ఒక సెక్షన్, ఆఫ్టర్నూన్ టైంలో. ఎలా ఉంటుందంటే ఆ టైంలో మనం ఎగ్జామ్ రాయడానికి మనం మైండ్ని ఎప్పటికప్పుడు ట్యూన్ చేసుకోవాలి. అట్లా ఈ 25 టెస్ట్స్ని అదే టైంకి రాయండి. ఏదైనా ఎక్సెప్షన్స్ ఉంటే మిగతా టైంలో రాసుకోండి. ఓకేనా. సో టెస్ట్ నెంబర్ 2. సో ఇప్పుడు చూడండి, ఇది పేపర్ 3 సెక్షన్ ఏ. సో పేపర్ 3 సెక్షన్ ఏ, పేపర్ 4 సెక్షన్ ఏ. సో 10 డేస్లో అయిపోవాలి. నేను టెస్ట్ పెట్టలేకపోయాను కాబట్టి సెప్టెంబర్ 5న మీకు రాయమని చెప్తున్నాను. 3 టెస్ట్స్ ఒక్క రోజా అని కంగారు పడకండి. ఫస్ట్ కొన్ని టెస్ట్స్ మాత్రమే అలాగ ఉంటాయి, తర్వాత సింపుల్గా అయిపోతుంది. ఓకే. సో ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్, కొంచెం లేట్ అయిపోయింది. బట్ నెక్స్ట్ చూడండి, పేపర్ 4 ఇది కూడా. సో మొబిలైజేషన్ ఫేజ్ అంటే పేపర్ 4 సెక్షన్ బి. పేపర్ 4 సెక్షన్ బి ఎప్పుడు పెట్టాలి? సో దట్ ఈస్ 5th సెప్టెంబర్. సో 1st సెప్టెంబర్ను ఉండాల్సింది 5th సెప్టెంబర్లో ఉండాలి. సో కాబట్టి 5th సెప్టెంబర్లో 3 సెక్షనల్ టెస్ట్స్ కంప్లీట్ చేయాలి. వాట్ యూ హ్యావ్ టు కంప్లీట్? 3 సెక్షనల్ టెస్ట్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకే. ఫుల్ లెంత్ టెస్ట్ కూడా నేను మధ్యలో అడ్జస్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ ఫస్ట్ 15 డేస్ ఇది అయిపోయింది. అయితే కంటిన్యూస్గా ఒకే సబ్జెక్ట్ చూస్తే మిగతా సబ్జెక్ట్స్ నెగ్లెక్ట్ చేస్తున్నానేమోనన్న భయం కూడా మీకు ఉంటుంది. సో అందుకోసం ఏం చేస్తానంటే ఇక్కడతో ఈ ఫస్ట్ ఫేజ్లో ఈ 3 అయిపోయాయి.
సెకండ్ ఏం చేశానంటే చూడండి పాలిటీ. సో టోటల్గా నేను ఏం చేశానంటే ఇండియన్ పాలిటీ. సో ఇప్పుడు పాలిటీ ఉంది, పాలిటీ. సో పాలిటీకి మొత్తం నేను ఎన్ని డేస్ ఇచ్చానంటే 8 డేస్ పెట్టడం జరిగింది. పాలిటీకి మొత్తం 8 డేస్ టోటల్ సబ్జెక్ట్ పాలిటీ. అండ్ అలాగే సొసైటీ తీసుకోండి. సొసైటీకి మొత్తం ఎన్ని డేస్ పెట్టానంటే టోటల్గా 8 డేస్లో సొసైటీ కంప్లీట్ చేసేయాలి. 8 డేస్లో. సో ఈచ్ డే 12 అవర్స్. ఈచ్ డే 12 అవర్స్ మీరు కేటాయించుకోవాలి. అండ్ అలాగే సొసైటీ కూడా అంటే 8 డేస్లో 12 అవర్స్ ఈచ్ డే. ఇలా మనం లెక్కేసుకోవాలి. ఇలా చేసుకొని కంప్లీట్ చేయాలి. ఒకే రోజు అంటే చూడండి మళ్ళీ పాలిటీ 8 డేస్ ఉంది కదా, చూడండి 8 డేస్ ఇలా ఏదైతే ఉంటుందో 8 డేస్లో 2గా డివైడ్ చేయండి. ఒకటి 4 డేస్ అండ్ ఇంకొకటి 4 డేస్. ఫస్ట్ 4 డేస్ అండ్ నెక్స్ట్ 4 డేస్. సో ఫస్ట్ 4 డేస్లో హాఫ్ ఆఫ్ ద సిలబస్ అంటే 1 to 5 టాపిక్స్. టోటల్ 5 టాపిక్స్ ఉన్నాయి పాలిటీలో, 1 to 5. నెక్స్ట్ 4 డేస్లో 6 to 10 టాపిక్. 6 నుంచి 10th. మీరు సిలబస్ కాపీ ముందు పెట్టుకుంటే ఇది మీకు కనబడుతుంది, లేకపోతే సిలబస్ PDF కూడా నేను మీ ముందు పెడతాను. సేమ్ ఇప్పుడు 8 డేస్ ఉంది కదా, 8ని కూడా నేను 2గా డివైడ్ చేస్తున్నాను. 4 డేస్ అండ్ అలాగే 4 డేస్. ఇప్పుడు 4 డేస్లో మొత్తం సొసైటీలో 5 టాపిక్స్ ఉన్నాయి, 2.5 టాపిక్స్. అంటే 2.5 టాపిక్స్ 4 డేస్ అండ్ అలాగే 2.5 టాపిక్స్ 4 డేస్. సో 2.5 టాపిక్స్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ 4 డేస్లో 2.5 టాపిక్స్. సో ఇలాగా 8 డేస్లో పాలిటీ, సొసైటీ 8 డేస్లో కంప్లీట్ చేయాలి. అయితే నేనేం చేశానంటే మీకు ఒకే రోజు ఇవన్నీ పెట్టడం కష్టమవుతుంది కాబట్టి ఇక్కడ రాస్తున్నాను చూడండి. దానికోసం ఏం చేశానంటే 8 డేస్ తీసుకున్నాను. 8 డేస్లో పాలిటీ ప్లస్ సొసైటీ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేసేయాలి. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ పాలిటీ పైన సొసైటీ పైన సో ఈ రెండు కలిపి ఏం చేస్తానంటే 2 సెక్షనల్ టెస్ట్స్ పెడతాను. 2 సెక్షనల్ టెస్ట్స్. సో ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2 హాఫ్స్ పైన 2 సెక్షనల్ టెస్ట్స్. అంటే టోటల్గా పాలిటీ పైన 2, సొసైటీ పైన 2 రాసినట్టు. సో ఇలా డిజైన్ చేశాను. ఓకేనా? సో ఫస్ట్ 3 టెస్ట్స్ అయిపోయాయి. ఇప్పుడు జనరల్గా ఈ ఫస్ట్ 3 టెస్ట్స్ ఏ రోజు అయిపోవాలని చెప్పాను? సెప్టెంబర్ 1కి అయిపోవాలి. సో నెక్స్ట్ పాలిటీకి 8 డేస్ కాబట్టి ప్లస్ 8 డేస్ అంటే కొంచెం వెనుకబడి ఉన్నారు కాబట్టి సో కొంచెం ఫాస్ట్ అప్ చేసుకోండి, తప్పదు. నేను ఈ ప్లాన్ చేయడానికి నాకు ఇంత టైం పట్టింది చెప్తున్నాను, కానీ చేయడానికి ఇంత టైం పట్టింది. ప్రతిసారి మీకు అప్డేట్ చేస్తున్నాను. ప్లాన్ చేయడంతో పాటు క్వశ్చన్ డిజైన్ చేయడం ఇంకా కష్టం అవుతుంది. సో టీమ్ని స్ట్రెంథెన్ చేసి అంటే నేను ఇటు తెలంగాణని కవర్ చేయాలి, ఇటు ఏపీని కవర్ చేయాలి, నా ఆఫ్లైన్ క్లాసెస్ని కవర్ చేయాలి, మళ్ళీ పాలిటీ టెస్ట్ సిరీస్ కమ్ ఎక్స్ప్లెనేషన్స్ చేస్తున్నాను, దాన్ని కవర్ చేయాలి. అందుకే కొంచెం డిలే. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ టెస్ట్ ఎప్పుడు ఉండాలి? రూల్ ప్రకారం సెప్టెంబర్ 1కి 3 టెస్ట్స్ అయిపోతే నెక్స్ట్ టెస్ట్ ప్లస్ 8 డేస్ యాడ్ చేస్తే సెప్టెంబర్ 9కి ఉండాలి. అంతే కదా? సెప్టెంబర్ 9కి నెక్స్ట్ టెస్ట్ ఉండాలి. మీరు ఇక్కడ చూడండి సెప్టెంబర్ 9th. సో మీకు ఇక్కడ జూమ్ ఇన్ చేస్తున్నాను చూడండి. టెస్ట్ నెంబర్ 4 ఓవర్ వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. నేను ఇదంతా చదవట్లేదు, మీకు ఇక్కడ మార్క్ చేస్తున్నాను చూడండి. 5 అని కనిపిస్తుంది మీకు ఇక్కడ జస్ట్ 5 ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్స్ అండ్ అమెండ్మెంట్ యాక్ట్స్ అంటే ఈ 5 టాపిక్స్. అండ్ నెక్స్ట్ చూడండి సొసైటీ అంటే ఫస్ట్ హాఫ్. మీకు ఇక్కడ చూసండి సొసైటీ ఫస్ట్ హాఫ్. సో ఇప్పుడు 5 టాపిక్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది సెకండ్ టాపిక్ అయిపోయింది, థర్డ్ టాపిక్ హాఫ్. ఈ రెండు కూడా 9th సెప్టెంబర్న రాయాలి. ఈ రెండు కూడా ఏం చేయాలి? 9th సెప్టెంబర్న 2 టెస్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సో ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే సో ఇప్పుడు నెక్స్ట్ మనకు మిగిలింది ఏంటి? సో నెక్స్ట్ మనం చేయబోయేది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ మూమెంట్. సో తెలంగాణ మూమెంట్లో ఇప్పుడు థర్డ్ సెక్షన్ పెండింగ్లో ఉంది. తెలంగాణ మూమెంట్ థర్డ్ సెక్షన్ పెండింగ్లో ఉంది. దీనికి మనం కేటాయించిన టైం ఎంత అంటే 5 డేస్. 5 డేస్ ఇంటూ 12 అవర్స్. 5 డేస్ ఇంటూ 12 అవర్స్. నెక్స్ట్ ఎకానమీ. సో ఎకానమీలో మనం కంప్లీట్ చేయాల్సింది ఏంటంటే సెకండ్ సెక్షన్. దీనికి మనం కేటాయించిన టైం ఎంత అంటే 5 డేస్. అంటే ఒకే సబ్జెక్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ 5 డేస్కి ఒకే సబ్జెక్ట్ టెస్ట్ పెడితే మీరు ఇబ్బంది పడతారని 2 టెస్ట్స్గా డివైడ్ చేశాను. సో ఇప్పుడు 5 డేస్ ప్లస్ 5 డేస్ టోటల్గా మనకి ఎంత ఉంది? 10 డేస్. అంటే సెప్టెంబర్ 9th ఒక టెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ 10 డేస్ తర్వాత సెప్టెంబర్ 19th ఇంకొక టెస్ట్. ఇక్కడ నుంచి కరెక్ట్ ఆర్డర్లో ఉంటుంది. సెప్టెంబర్ 19th 2 టెస్ట్స్. ఒకటి ఎకానమీ కంప్లీట్గా సెకండ్ సెక్షన్ పైన,
సో ఎకానమీ కంప్లీట్గా ఈ సెకండ్ సెక్షన్ పైన, తెలంగాణ మూమెంట్ కంప్లీట్గా ఈ థర్డ్ సెక్షన్ పైన. అంటే ఇప్పుడు చూడండి 10 days 6 hours 6 hours, అంటే రోజు 5 వేసుకున్న, అలాగే 10 రోజులు 6, అంటే 5 days 12 hours వేసుకున్నా ఒకటే, 10 days 6 hours వేసుకున్నా ఒకటి. రోజు 6 గంటల చొప్పున చదివి సెప్టెంబర్ 19th మీరేం రాయాలంటే తెలంగాణ మూమెంట్ టెస్ట్ రాయాలి, ఎకానమీ థర్డ్ టెస్ట్ రాయాలి సెకండ్ సెక్షన్కి సంబంధించి. సో మీరు ఇక్కడ చూడండి, సో సెప్టెంబర్ 9th అయిపోయింది. నెక్స్ట్ మీరు ఇక్కడ చూడండి సెప్టెంబర్ 19th 2 టెస్ట్స్ రాయాలని చెప్పాను. ఒకటి థర్డ్ సెక్షన్ టువర్డ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, 19th September ఒక సెక్షనల్ టెస్ట్. అండ్ చూడండి పేపర్ 3 ఎకానమీకి సంబంధించిన సెక్షన్ 2 19th. నాకు అర్థమయ్యేటట్టు సెక్షన్ 1 సెక్షన్ 2 అన్నట్టు అట్లా డివైడ్ చేశాను, మీకు ఎలా కావాలనుకుంటే అలా అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు 19th September 2 టెస్ట్ అయిపోయాయి. సో టోటల్గా ఇలా 7th టెస్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం చూస్తే, సో ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ పేపర్ 2 సేమ్ అలాగే. ఇప్పుడు నేను 19th September అయిపోయింది కదా, మళ్ళీ 10 days క్యాలిక్యులేట్ చేశాను. చూడండి ఇప్పుడు 19th September అయిపోయింది, నెక్స్ట్ మళ్ళీ 10 days తీసుకుంటున్నాను, మళ్ళీ 10 days గ్యాప్ తీసుకుంటున్నాను. జనరల్గా నేను చేసిన థింగ్స్ ఏంటంటే, ఇప్పుడు ఎకానమీ ఉంది. సో ఎకానమీలో మనకి ఏమైపోయిందంటే, ఎకానమీలో థర్డ్ సెక్షన్ పెండింగ్లో ఉంది. సో దీంతో పాటు నేను ప్యారలల్గా ఏం తీసుకున్నానంటే హిస్టరీ తీసుకున్నాను. సో హిస్టరీ మొత్తానికి మనం పెట్టుకుంది ఏంటంటే 10 days. హిస్టరీకి మనం పెట్టుకుంది 10 days ఇంటూ 12 hours. సో కానీ నేను ఏం చేస్తున్నానంటే, సో ఇప్పుడు సెప్టెంబర్ 19th ఒక టెస్ట్ అయిపోయింది కాబట్టి 10 days తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, సెప్టెంబర్ 29th నెక్స్ట్ టెస్ట్ ఉంటుంది. సెప్టెంబర్ 29th నెక్స్ట్ టెస్ట్ ఉంటుంది. ఆ సెప్టెంబర్ 29th ఎకానమీ థర్డ్ సెక్షన్ పైన టెస్ట్ ఉంటుంది. హిస్టరీ 10 days కాబట్టి 12 hours కదా. సో ఇక్కడ నేను ఏంటంటే 10 daysలో జస్ట్ 2.5 టాపిక్ అంటే హాఫ్ టాపిక్ తీసుకున్నాను. హిస్టరీలో హాఫ్ టాపిక్స్ తీసుకుంటాను, అంటే మొత్తం హిస్టరీలో 5 topics ఉన్నాయి, హాఫ్ టాపిక్స్ అంటే టోటల్గా 2.5 టాపిక్స్ కంప్లీట్ చేయాలి. ఐ థింక్ అదే అనుకుంటా, లెట్ మీ జస్ట్ చెక్. సో చూడండి 29th September సోషో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఫస్ట్ 3 portions విచ్ కవర్స్ ఇండియన్ హిస్టరీ. నేను 2.5 అన్నాను బట్ 3. సో 29th Septemberలో ఇది. నెక్స్ట్ మీరు చూడండి, సో చూడండి థర్డ్ సెక్షన్. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఎకానమీ థర్డ్ సెక్షన్ అయిపోయింది. 29th 10 days గ్యాప్ వచ్చింది. సో జనరల్గా 5 daysలో అయిపోవాలి, కానీ 6 hours కేటాయించుకున్నాం కాబట్టి 10 daysలో పెట్టుకున్నాను. సో ఈ 10 daysలో హిస్టరీ హాఫ్ పోర్షన్ అయిపోవాలి, అంటే పేపర్ 2లో ఉన్న హిస్టరీ. ఎకానమీ అంటే పేపర్ 3లో ఉన్న ఎకానమీ థర్డ్ సెక్షన్ ఏదైతే ఉంటుందో ఇది అయిపోవాలి. సో ఇప్పుడు ఈ రెండు కలిపి 29th Septemberలో ఎగ్జామ్ ఉంటుంది. చూడండి, సో మీరు చూస్తే, సో హిస్టరీ 29th September హిస్టరీ ఫస్ట్ హాఫ్ టెస్ట్ ఉంది, 29th September ఎకానమీ అయిపోయింది, లాస్ట్ సెక్షన్ పైన టెస్ట్. ఇప్పుడు మొత్తం ఎకానమీ అయిపోయింది, దాంతోపాటు మూమెంట్ అయిపోయింది ఇక్కడతో. అందుకోసం ఇక్కడ ఏం చేస్తా అంటే 10th టెస్ట్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పూర్తిగా ఫుల్ లెంత్ టెస్ట్ పెట్టడం జరిగింది. ఎప్పుడు 30 Septemberలో ఫుల్ లెంత్ టెస్ట్. ఎకానమీ కూడా అయిపోయింది కాబట్టి 30 Septemberలోనే మళ్ళీ టెస్ట్ 11 మొత్తం ఈ 3 sections కలిపి ఒక ఫుల్ లెంత్ టెస్ట్ 30 Septemberలో ఇలా పెట్టడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు 30 Septemberతో మొత్తం ఎకానమీ 3 సెక్షనల్ టెస్ట్స్ 1 ఫుల్ లెంత్, తెలంగాణ మూమెంట్ 3 సెక్షనల్ టెస్ట్స్ 1 ఫుల్ లెంత్ టెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ చూస్తే, సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ హాఫ్ మనకి ఇప్పుడు నెక్స్ట్ హాఫ్ ఉంటుంది కాబట్టి, సో మళ్ళీ అగైన్ ఐఎమ్ జస్ట్ రైటింగ్ ఇట్ ఓవర్ హియర్. ఐ థింక్ మీకు పేషెన్స్ పోతున్నట్టుంది, బట్ ఇంత క్లియర్గా, ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంతకు ముందు సేమ్ ఇక్కడ రాస్తున్నాండి, పాలిటీ 8 days అన్నాను, సొసైటీ 8 days అన్నాను. అంతకుముందు హాఫ్ టాపిక్స్ కంప్లీట్ అయిపోయాయి, సొసైటీలో కూడా హాఫ్ టాపిక్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ఈ రెండిటికి హాఫ్ టాపిక్స్కి నేను ఎంత పెట్టుకున్నానంటే 8 days. సో 8 daysలో ఇంతకుముందు హాఫ్ టాపిక్స్ అయిపోయాయి, మళ్ళీ నెక్స్ట్ 8 daysలో మళ్ళీ హాఫ్ టాపిక్స్ కంప్లీట్ కావాలి. సో ఇప్పుడు నెక్స్ట్ 8 daysలో అంటే పాలిటీ సెకండ్ హాఫ్ మొత్తం మీరు ఇక్కడ చూస్తే పాలిటీ 6 నుంచి 10 వరకు, నేషనల్ ఇంటిగ్రేషన్ ఇష్యూస్, ఛాలెంజెస్, ఇన్సర్జెన్సీ ఇది అయిపోవాలి 7th Octoberలో. నెక్స్ట్ సోషల్ స్ట్రక్చర్లో రిమైనింగ్ టాపిక్స్. సో చూడండి ఇక్కడ 13th టెస్ట్. సో ఇక్కడతో సొసైటీ థర్డ్ సెక్షనల్ టెస్ట్ కూడా అయిపోయింది. అంటే ఇప్పటి వరకు మనం చేసిందంటే 2 పాలిటీ సెక్షనల్ టెస్ట్ కంప్లీట్ చేసాం, 2 సొసైటీ సెక్షనల్ టెస్ట్స్ కంప్లీట్ చేసాం, 1 హిస్టరీ సెక్షనల్ టెస్ట్ని కూడా కంప్లీట్ చేసాం.
నెక్స్ట్ మనం చూస్తే లాస్ట్ మనకి ఇంకొంచెం టైం కావాలి. టెస్ట్ నెంబర్ 14th అంటే ఇక్కడ చూడండి 7th అయిపోయింది. హిస్టరీ హాఫ్ పార్ట్ ఉంది, హాఫ్ పార్ట్ కాబట్టి ఖచ్చితంగా 10 days కావాలి. సో ఎగ్జాక్ట్గా 17th October, మళ్ళీ 17th Octoberలో నేను ఏం చేశానంటే సోషల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఈ 10 days గ్యాప్లో అండ్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో చూడండి 7th October అయిపోయిన తర్వాత 10 days టైం దొరికింది. సో కాబట్టి ఇప్పుడు చూడండి 10 days టైం 7th Octoberకి ప్లస్ 10 days అంటే 7th Octoberకి 10 days యాడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే సో మనకు చూస్తే 17th October వస్తుంది. సో ప్లస్ 10 days వచ్చేసరికి 17th October. అయితే ఇక్కడ ఏం చేశానంటే చూడండి హిస్టరీ రిమైనింగ్ హాఫ్ అండ్ అలాగే గైస్ మనం జాగ్రఫీ సబ్జెక్ట్కి మొత్తం మనం కేటాయించుకున్న టైం ఎంత అంటే 3 days. జాగ్రఫీకి మనం కేటాయించుకుంది 3 days ప్లస్ టీఎస్ పాలసీస్ ఏదైతే ఉంటుందో సో మీకు ఫస్ట్లో ఇక్కడ మీకు క్లియర్గా రాసాను చూడండి. సో నేను మీకు ఇక్కడ టైం రాయలేదు, ఐమ్ జస్ట్ రైటింగ్. సో జాగ్రఫీకి నేను 3 days ఇచ్చాను కంప్లీట్ చేయడానికి, సైన్స్ అండ్ టెక్నాలజీకి 3 days, మెంటల్ ఎబిలిటీకి 3 days, టీఎస్ పాలసీస్కి 2 days ఇచ్చాను, దీనికి 2 days ఇచ్చాను, కరెంట్ అఫైర్స్కి కూడా 3 days ఇచ్చాను. సో ఈ 3 daysలో కంప్లీట్గా సిలబస్ కంప్లీట్ చేయాలి. సో సేమ్ దాని అంటే జాగ్రఫీ ప్లస్ టీఎస్ పాలసీస్ అంటే జాగ్రఫీ 3 days ప్లస్ టీఎస్ పాలసీస్ 2 days అంటే 5 daysలో జాగ్రఫీ ప్లస్ టీఎస్ పాలసీస్ కంప్లీట్ చేయాలి. కానీ హాఫ్ డేస్ పెట్టుకుంటే ఏమవుతుంది 10 days అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేశానంటే హిస్టరీ మనకు హాఫ్ మిగిలిపోయింది. సో ఇక్కడ ఏమవుతుందంటే హిస్టరీ 2.5 టాపిక్స్ మిగిలి ఉన్నాయి ప్లస్ జాగ్రఫీ ప్లస్ తెలంగాణ స్టేట్ పాలసీస్ 10 days అంటే ఈ 10 daysలో ఫస్ట్ 6 hours రిమైనింగ్ హిస్టరీ, నెక్స్ట్ 6 hours జాగ్రఫీ ప్లస్ టీఎస్ పాలసీస్ కంప్లీట్ చేయాలి. అప్పుడు September 29th మీరు 2 exams రాస్తారు చూడండి. సోషో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఫస్ట్ 3 portions విచ్ కవర్స్ ఇండియన్ హిస్టరీ 29th September. అండ్ నెక్స్ట్ మీరు చూడండి 29th September అయిపోయింది. 29th September సెక్షన్ 3 ఐ థింక్ ఇది కూడా అయిపోయినట్టుంది కదా. ఇది కూడా అయిపోయింది, సారీ. సో ఇది అయిపోయింది. సో నెక్స్ట్ చూడండి 17th October, సారీ 7th October అయిపోయిందిగా. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దిస్. 17th October డేట్స్ దగ్గర కన్ఫ్యూజ్ అయింది. 17th Octoberలో ఇది అయిపోవాలి. చూడండి 17th Octoberలో మళ్ళీ సో ఇక్కడ మీకు జూమ్ ఇన్ చేస్తున్నాను చూడండి. సో చూడండి 17th Octoberలో మొత్తం జాగ్రఫీ రిలేటెడ్ అన్నా కదా, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఎన్వైరన్మెంటల్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో హిస్టరీ రిమైనింగ్ జాగ్రఫీ ప్లస్ ఇక్కడ చూడండి పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అన్నాను కదా. ఈ 10 days గ్యాప్లో తెలంగాణ మాత్రమే కాకుండా ఇంతకుముందే మీకు పాలిటీ చదివేటప్పుడు రైట్స్ ఇష్యూస్, ఇంక్లూజివ్ పాలసీస్ చూస్తారు, సొసైటీ చూసేటప్పుడు సోషల్ ఎక్స్క్లూజన్ చూస్తారు, హిస్టరీ చదివేటప్పుడు హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, సొసైటీ కల్చర్ ఇవన్నీ ఆల్రెడీ చదివేసి ఉంటారు. అందుకే ఈ టాపిక్స్ అన్నిటికీ కలిపి ఒక సెక్షనల్ టెస్ట్ అంటే తెలంగాణ స్టేట్ పాలసీస్ ఒక టెస్ట్ అని చెప్పాను. తెలంగాణ స్టేట్ పాలసీస్తో పాటు ఈ టాపిక్స్ని కవర్ చేస్తూ ఒక సెక్షనల్ టెస్ట్ పెడతాను అండ్ ఈ టాపిక్స్ అన్నిటిని కలిపి ఒక సెక్షనల్ టెస్ట్ పెడతాను. సో ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే ఇంతకుముందే పాలిటీ 2 అయిపోయాయి, సొసైటీ 2 అయిపోయాయి, హిస్టరీ 2 అయిపోయాయి. సో కాబట్టి సేమ్ 18th October రోజే మళ్ళీ 2 టెస్ట్స్ పెడుతున్నాను చూడండి. సో సెకండ్ పేపర్ ఏదైతే ఉంటుందో దానిపైన ఫుల్ లెంత్ టెస్ట్, సెకండ్ పేపర్ పైన ఫుల్ లెంత్ టెస్ట్. సో ఇది అన్నట్టు. సో టోటల్గా ఇప్పుడు తర్వాత మనం ఏం చెప్పుకున్నాం, సో టోటల్గా జాగ్రఫీ ప్లస్ తెలంగాణ పాలసీస్ ఏవైతే ఉన్నాయో 5 days ఉండాలి, కానీ 10 days కంప్లీట్ చేసుకున్నాం. అంటే డైలీ 12 hours చేసుకునే బదులు 6 hours చేసుకున్నాం. అలాగే హిస్టరీ రిమైనింగ్ పార్ట్స్ 5 daysలో కంప్లీట్ కావాలి, కానీ 6 hours వేసుకున్నాం కాబట్టి 10 days. ఈ 10 daysలో ఈ 2 మిక్స్ చేసుకొని కంప్లీట్ చేసుకున్నాం. పేపర్ 2 అయిపోయింది కాబట్టి సో 18th అంటే నెక్స్ట్ డే 18th October ఈ తెలంగాణ స్టేట్ పాలసీస్ అండ్ పేపర్ 2 ఫుల్ లెంత్ టెస్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఇంకా మిగిలింది ఏంటంటే 5 days మిగిలింది, అంటే 4-5 days. ఈ 5 daysలో మరి ఏమేమి కంప్లీట్ చేయాలంటే చూడండి, సో లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. బేసికల్గా ఏంటంటే 6 days పెట్టుకున్నాం మనము, అంటే 3 days మెంటల్ ఎబిలిటీ అండ్ 3 days జనరల్ సైన్స్. సో 3-3-6 అయిపోతుంది కాబట్టి ఆ రెండింటిని కలిపి 23rd Octoberలో అంటే 18, 19, 20, 21, 22, 23 18th నుంచే స్టార్ట్ అవ్వాలి, కానీ 18th రోజు టెస్ట్ పెట్టాను, మీరు కొంచెం మేనేజ్ చేసుకోండి అది. సో 23rd అంటే చూడండి, సో ఇది
3 డేస్లో అయిపోవాలి, ఇది 3 డేస్లో అయిపోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 6 డేస్ గ్యాప్ ఇచ్చాను. 6 డేస్లో 6 అవర్స్ ఏమో మెంటల్ ఎబిలిటీ, 6 అవర్స్ ఏమో సైన్స్ అండ్ టెక్నాలజీ చదివి 6 డేస్లో కంప్లీట్ చేసిన తర్వాత 23rd అక్టోబర్ ఎగ్జామ్ పెడతాను. సో మళ్ళీ యాజ్ ఐ టోల్డ్ యూ కరెంట్ అఫైర్స్కి 3 డేస్ టైం ఇచ్చాను. సో ఆ 3 డేస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 3 to 5 డేస్ కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ని ఫోకస్ చేసుకొని 28న కరెంట్ అఫైర్స్ రాసిన తర్వాత ఇప్పుడు 5 టెస్ట్స్ అయిపోయాయి. ఫస్ట్ పేపర్లో 5 టెస్ట్స్, ఇవన్నీ కలిపి ఒక ఫుల్ లెంత్ టెస్ట్. సో 28th అక్టోబర్లో పేపర్ 1 ఫుల్ లెంత్ టెస్ట్. సో ఇక్కడతో అన్ని సబ్జెక్ట్స్ సబ్ టాపిక్స్ అయి సెక్షనల్ టెస్ట్స్ అయిపోతాయి, అన్ని టాపిక్స్ ఫుల్ లెంత్ టెస్ట్ కూడా అయిపోతుంది. అండ్ తర్వాత నెక్స్ట్ చూడండి ఫైనల్, ఇది ఫైనల్ డెడ్ లైన్ అన్నట్టు. సో 29-30 అక్టోబర్, 29-30 అక్టోబర్ ఎగ్జాక్ట్గా మనకు జనరల్గా తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ ఎలాగైతే ఉంటుందో 2 డేస్ ఉంటుంది. డే 1లో మార్నింగ్ ఆఫ్టర్నూన్, డే 2లో మార్నింగ్ ఆఫ్టర్నూన్. ఎగ్జాక్ట్గా పేపర్ 1 29th అక్టోబర్ ఎర్లీ మార్నింగ్ ఎగ్జామ్ రాయండి. పోస్ట్ లంచ్ పేపర్ 2 ఫుల్ లెంత్ టెస్ట్ October 29, మళ్ళీ October 30 పేపర్ 3 ఫుల్ లెంత్ టెస్ట్, October 30 పేపర్ 4 ఫుల్ లెంత్ టెస్ట్. అంటే ఇది ఫైనల్, అంటే ప్రీ ఫైనల్ అంటాం కదా, ఎగ్జాక్ట్గా నవంబర్లో జరగాల్సిన ఎగ్జామ్ కంటే ముందు ప్రీ ఫైనల్. సో ఇది రాసుకొని ఆ ఎక్స్ప్లెనేషన్స్ చూసుకొని ఇంకా ఏం టెస్ట్ రాయకండి, మనసు ప్రశాంతంగా ఉంచుకొని సో ముందుకెళ్ళండి. సో దట్స్ ఇట్. సో నేను ఎలా ప్లాన్ చేశాను ఏంటి అని చెప్పేసి మీకు క్లియర్గా వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను 10 డేస్ 5 డేస్ గ్యాప్ ఇచ్చినప్పుడు అప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. సో అందుకే నేను ఇక్కడ మీకు ఫస్ట్ పేపర్లో ఇక్కడ మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు వీడియో క్లియర్గా వింటే మీకు అర్థమవుతుంది. తెలంగాణకు 15 డేస్, ఎకానమీకి 15 డేస్, పాలిటీకి టోటల్గా 8 డేస్ ఇచ్చాను. సో టోటల్గా 70 డేస్ కదా, మీకు ఇక్కడ రాసిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ తెలంగాణ మూమెంట్కి 15 డేస్, ఎకానమీకి 15 డేస్ ఇచ్చాను. సో ఎకానమీకి కూడా ఐ జస్ట్ గేవ్ 15 డేస్, ఎకానమీకి 15 డేస్ ఇచ్చాను, పాలిటీకి 8 డేస్ ఇచ్చాను, అండ్ సొసైటీకి 8 డేస్ ఇచ్చాను, అండ్ అలాగే హిస్టరీకి 10 డేస్ ఇచ్చాను. హిస్టరీకి 10 డేస్ గ్యాప్ ఇచ్చాను, అంటే టైం ఇచ్చాను. సో జాగ్రఫీకి 3 డేస్, సైన్స్కి 3 డేస్, మెంటల్ ఎబిలిటీకి 3 డేస్, టీఎస్ పాలసీస్కి 2 డేస్, అండ్ కరెంట్ అఫైర్స్కి 3 డేస్. అయితే ఒకరోజు ఫుల్గా చదివితే ఇది, ప్రతిదాన్ని నేను ఏం చేశానంటే హాఫ్గా డివైడ్ చేశాను. ఒకరోజు 2 సబ్జెక్ట్స్ వచ్చేటట్టు చేశాను. సో అలా చేసి ఈ 25 టెస్ట్స్ క్లియర్గా డిజైన్ చేశాను. ఇప్పుడు మీకు బోర్డు పైన రాసిన పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఈ పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే టోటల్ టెస్ట్ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో అది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఆ గ్యాప్ని బట్టి మీరు టెస్ట్ అటెంప్ట్ చేయండి. 25 టెస్ట్స్ చాలా చాలా వర్తీ టెస్ట్స్. సో 25 టెస్ట్స్ అంటే ఇంటూ 100 వేసుకోండి. ఒక్కొక్క టెస్ట్కి 100 రూపీస్ వేయడం జరిగింది. 25 into 100, సో 2500 రూపీస్కి, అంటే 5000 వర్తీ అయిన కోర్స్ని ఫ్లాట్ 50%తో 2500కి ఇచ్చాను. సో గైస్ ఫ్రీగా తక్కువ కాస్ట్కి 1 రూపీ, 100 రూపీస్, 200కి ఇవ్వచ్చు. మార్కెట్లో మీకు చాలా దొరుకుతున్నాయి, కానీ చాలా కంటెంట్ పెట్టి రాసాము. కనీసం 2500 కట్టినందుకైనా ఎగ్జామ్ రాయాలి అన్న టెండెన్సీ కొంతమందికి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మరీ హై కాకుండా మరీ లో కాకుండా 2500 రూపీస్కి ఈ టెస్ట్స్ని మీకు డిజైన్ చేయడం జరిగింది. సో ఇంకా ఏమైనా కూడా ఎగ్జామ్కి సంబంధించినవి డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను మీతో కాంటాక్ట్లో ఉంటాను. 9110556858. దిస్ ఈజ్ మై నంబర్. ఓకే, ఒకవేళ మధ్యలో ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో ఆపండి, మళ్ళీ చూడండి, మళ్ళీ కంటిన్యూ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్. థ్యాంక్ యూ గైస్.